గిరిజన ప్రాంతాల్లో ఆకుకూరలు, కాయకూరలు ఇంతకుముందు బాగా పెరట్లో పండించేవాళ్ళు. అయితే పండించినప్పుడే వాళ్ళు తినేవాళ్ళు. తర్వాత ఏంటంటే మళ్ళీ కొనుక్కొని తినడం అనేది అలవాటు బాగా తక్కువ కాబట్టి వాళ్ళలో రక్తహీనత, పోషక ఆహార లోపము మనకు కనిపిస్తున్న విషయాన్ని మేము గమనించిన తర్వాత ఆకుకూరలు, కాయగూరలు ఏకపంట విధానం కాకుండా బహుళ విధానంలో పండించుకోవాలని మేము చెప్తున్నాం. ఏకపంట వల్ల ఒక పంటకి ఒక పురుగు వస్తే ఆ పంట మొత్తం కూడా నాశనం అవుద్ది. దీనివల్ల అంటే రైతులు పూర్తిగా నష్టపోతున్నారు. కాబట్టి బహుళ పంటలు వేసుకోవడం వల్ల ఒక పంటకు వచ్చిన పురుగు, ఉదాహరణకు వంగకు వచ్చిన పురుగు పక్కని బెండకు రాదు, లేదా బెండకు వచ్చిన పురుగు వంగకు రాదు. కాబట్టి పలు పంటలు ఒకే దగ్గర వేసుకోవడం వల్ల ఈ పంట మీద వచ్చే చీడ పురుగులు కూడా బాగా తగ్గుతాయి. కాబట్టి పలు పంటల విధానాన్ని బహుళ వ్యాప్తిలో చేయడానికి అన్నపూర్ణ పంటల విధానం, అలాగే 5 అంతస్తుల పంటల విధానం, 7 అంతస్తుల పంటల విధానం, ఈ పంటల నమూనాలు కూడా రైతులకి పరిచయం చేశాము. అలాగే పెరటి తోటలు ఎవరికైతే భూములు లేవో వాళ్ళు పెరటి తోటలు వేసుకోవడానికి కూడా ఒక 12-15 రకాల విత్తనాలు వాళ్ళకి అందుబాటులో తీసుకురావడం చేశాం. దీనివల్ల ఏంటంటే ప్రతి రైతు గిరిజన ప్రాంతాలు చూసుకుంటే 100కి 99 మంది రైతులు పెరటి తోటలు వేసుకుంటున్నారు. దీనివల్ల వాళ్ళకి రక్తహీనత, పోషక లోపాలు అనేవి పూర్తిగా తగ్గుముఖం పడడానికి అవకాశం ఉంది. కూరగాయల్ని మనం ఇప్పటి వరకు మనం ఏంటంటే బయట మార్కెట్లో మనం విత్తనాలు తీసుకుంటున్నాము. బయట మార్కెట్లో విత్తనాలు తీసుకోవడం వల్ల ఆ విత్తనాలు మళ్ళీ రెండోసారి వేయడానికి పనికి రావడం లేదు. ఇప్పుడు మనం మార్కెట్లో కొన్న విత్తనాలు ఇప్పుడు వేస్తాం, రెండోసారి ఆ కాయల నుండి వచ్చే విత్తనాలు మరి పనికిరావు. కాబట్టి సాంప్రదాయ విత్తనాలే మంచివి అనేది ఒకటి ప్రసారం చేస్తున్నాము. గిరిజన ప్రాంతంలో వాళ్ళకు కూడా కొన్ని పోలికలు చూపించాం. ఇక్కడ మీరు పండించే ఈ కూరగాయలు అంటే సాంప్రదాయంగా పండించే కూరగాయలు, మేము బయట నుండి తెచ్చి ఇచ్చే విత్తనాలు, కూరగాయలు ఒకసారి మీరు పోల్చుకోండి అంటే వాళ్ళే చెప్తున్నారు. మా దగ్గర ఉన్న విత్తనాల నుండి వస్తున్న కాయలు చాలా పొడవుగా, చాలా రుచిగా, చాలా నాజూగ్గా, చాలా బాగా కనిపిస్తున్నాయి. కానీ ఈ బయట నుండి తీసుకున్న విత్తనాలతో పండించిన కూరగాయలు అంత బాగా లేవు అనేది వాళ్ళే చెప్తున్నారు. కాబట్టి ఎక్కువగా ప్రోత్సహించడం ఏంటంటే వాళ్ళ సాంప్రదాయ విత్తనాల్ని మీరు దాచుకొని మీ విత్తనాలు బయట నుండి మీరు కొనకండి అని చెప్పడం జరుగుతుంది. కూరగాయలకు కూడా చాలా రకాలు ఎక్కువగా ఏంటంటే ఈ దోమపోటు రావడం, అలాగే ఆకులు చిన్న చిన్న కన్నాలు లాగా తయారు చేసి ఆకులు తినడం, ఇవన్నీ చేస్తున్నాయి. కాబట్టి ముందు జాగ్రత్తగా మీరు పేడ మూత్ర ద్రావణాన్ని పిచికారీ చేయమని చెప్తున్నాము. పేడ మూత్ర ద్రావణం వల్ల ఏంటంటే ఒకవైపు పురుగులు రాకుండా నివారించడమే కాకుండా అవి పోషకాలుగా కూడా మనకి ఉపయోగపడతాయి. కాబట్టి పేడ మూత్ర ద్రావణం ఉపయోగించిన తర్వాత ఇంకా ఎవరికైనా పురుగు కనిపించింది అనేటప్పుడు నేమాస్త్రం వేపాకుల్ని వేప గింజల కషాయాన్ని చేయొచ్చు, వేపాకులతో కషాయం చేయొచ్చు, లేదంటే వేప పిండిని నీటిలో కలిపి కూడా మనం పిచికారీ చేయొచ్చు అని వాళ్ళకి చెప్తున్నాము. అసలు ఎక్కడైతే రసాయనిక ఎరువులు వాడడం లేదో అక్కడ పురుగుల ఉధృతి కూడా బాగా తక్కువగా ఉంది. గిరిజన ప్రాంతంలో చూసుకుంటే మాకు అంత సమస్య రావడం లేదు. ఎందుకంటే వాళ్ళు రసాయనిక ఎరువుల్ని చాలా వరకు వాళ్ళు స్పష్టత చెప్పారు కాబట్టి వాళ్ళకి పురుగుల ఉధృతి కూడా ఎక్కువగా కనిపించడం లేదు.